VN వాయిస్ ఆఫ్ నేషన్ బీజేపీ పార్టీ పటిష్టానికి అందరూ కలిసి పనిచేయాలి అని గోదావరి అంజిరెడ్డి బొల్లారం బీజేపీ పార్టీలో యువకుల చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సి గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో పలు కాలనీల యువత బీజేపీ పార్టీలో చేరారు. బొల్లారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు సి గోదావరి అంజిరెడ్డి యువతకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన యువత బీజేపీ అధ్యక్షులు కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి చేస్తున్న సామాజిక కార్యక్రమాలు తమకు వచ్చినందుకు పార్టీలో చేరడం జరిగింది అని సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా బొల్లారం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి యువత కృషి ఎంతో అవసరం ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు టి రవీందర్ రెడ్డి, జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టి మేఘనారెడ్డి, ప్రధాన కార్యదర్శి అఖిల్, ఉపాధ్యక్షులు వి శ్రీకాంచారి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు అరుణ్, మోహిత్, రాజ్పుత్, సురేష్, పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధన్యవాదాలక మా పిల్లలుగా వచ్చి మా బొల్లారంకి వచ్చి మా పిల్లల్ని పార్టీలో జాయిన్ చేసినందుకు ధన్యవాదాలక. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్రరావు గారు, వారితో పాటు సీనియర్ లీడర్లు మరి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి అన్న గారు, బండి సంజయ్ గారు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్న గారు, మరి ఇంకా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మన తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా తప్పకుండా బొల్లారం మున్సిపాలిటీని మనం మరి సీనియర్ రాష్ట్ర నాయకులకు మనం ఇది బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. మరి ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలో మీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున యువత, నేను యువత వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుకున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మరి నేను ఏదైతే ఆకర్షితులయ్యారో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక అండ ఉండే పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను నమ్మి ఏదైనా భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది అని చెప్పి తెలుసుకుని ఈరోజు మరి వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ చూసారు, గత 18 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఇచ్చి వాళ్ళు వచ్చి తెచ్చింది ఏం లేదు, మనకి ఇచ్చింది ఏం లేదు, ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ఈరోజు ఫెయిల్ చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువత పెద్ద ఎత్తున తెలుసుకుంది. కాబట్టి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొదలు చెప్తున్నారు. మీరందరూ కూడా రాబోయే రోజులలో ఇక్కడ మీకు సీనియర్ నాయకులు, నేను మున్సిపల్ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి